ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉప్పుతో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు చాలా రోజుల నుంచి గురువుగారు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి, ఖచ్చితంగా మేము లక్షాధికారులు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి, అలాగే మా జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపించాలి, ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మనం తెలిసి కానీ తెలియక కానీ ఉప్పుతో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్ల వల్ల కూడా ఎంత కష్టపడ్డప్పటికీ ధనం నిలబడదు. ఆ పొరపాట్లు ఏంటి, ఎలా చేస్తే లక్ష్మీదేవి నిలబడుతుంది, మనకు తెలియకుండా చేసే తప్పుల్ని ఎలా సరి చేసుకోవాలి, ఈరోజు మీకు నేను ఒక 7 ఉపాయాలు చెప్తాను. చిన్న చిన్న ఉపాయాలు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి. 7 ఉపాయాలు కూడా ఉప్పుతో సంబంధించినవి. మన ఇంట్లో మనం ఉప్పుని ఏ విధంగా వినియోగిస్తే ఫలితాలు వస్తాయో మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. అలాగే ఖచ్చితంగా నేను చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను, ఉప్పు మనని ఖచ్చితంగా లక్షాధికారం చేస్తుంది, కోటీశ్వరులు చేస్తుంది, అదృష్టాన్ని తీసుకొస్తుంది. మనం ఆ విధానం పట్టుకోవాలి. కరెక్ట్గా మనం పట్టుకోగలిగితే 100% మనం సాధించగలుగుతాం. ఇందులో నేను కొన్ని ఉపాయాలు నా స్వయంగా నేను చేస్తూ ఉంటాను, అంటే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందులో ఈ 7 ఉపాయాల్లో మీరు ఏదైనా చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థాలు చేస్తే ఫలితం ఉంటుంది, ఉప్పుకున్న విశేషం ఏంటి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే వీడియోలు రావడం లేదో వారు ఖచ్చితంగా రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సరే మీకు 7 ఉపాయాలు చెప్తాను, 7 స్కిప్ చేయకుండా చూడండి, అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మీ ఇంటిలో ఉప్పుని స్టీల్ డబ్బాలు పెట్టమాకండి, లేదా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో వాడమాకండి. పొరపాటును కూడా కలిగే నష్టం అంతా ఇంత కాదు. ఎవరైనా సరే ఉప్పుని కనుక పొరపాటున ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో పెడితే మీకు అప్పులు పాలవుతారు, అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దరిద్రత, ఎప్పుడు ఇంటిలో ధనానికి లోటు ఉంటుంది, పేదరికం వెంటాడుతూ ఉంటుంది, చాలామందికి తెలియదు. అలాగే మనంతటికి మనమే పేదరికాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతాం. స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఉప్పుని వాడుతూ ఉంటే ఖచ్చితంగా గాజుది మాత్రమే వాడండి, లేదా పింగాణిది వాడండి. ఖచ్చితంగా అది మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఉప్పు జ్యోతిషాస్త్ర ప్రకారం చంద్రుడు, శుక్రుడు ప్రత్యేకంగా చూస్తారు. మనం తంత్రంలోనూ మంత్రంలోనూ అన్నింటిలో ఉప్పుని వాడుతూ ఉంటాం. గాజు రాహుకు సంబంధించింది. ఖచ్చితంగా ఉప్పు గాజు దాంట్లోనే ఉంచాలి. అలా కాకుండా స్టీల్ దాంట్లో పెడితే స్టీలు శని భగవానికి సంబంధించింది. పొరపాటున మనం స్టీల్ డబ్బాలో ఉంచితే చంద్రుడికిను శని భగవానుడు కనుక సంయోగం జరిగితే అది భయంకరమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. మీ జాతకంలో ఒకవేళ మంచి ఉన్నప్పటికీ కూడా కుటుంబపరంగా కుటుంబంలో ఎప్పుడు ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా మీరు పొరపాటును కూడా ప్లాస్టిక్ దాంట్లో కానీ అలాగే స్టీల్ దాంట్లో కానీ పెట్టమాకండి. మీకు చాలా పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి. అంటే తెలియకుండానే నష్టం కలగజేస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, దానివల్ల జరిగే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే గొడవలు, మానసిక సమస్యలు, అలాగే దాంతోపాటు విపరీతమైన కోపం, డబ్బుకి సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా గాజు పాత్రలో మాత్రమే ఉప్పుని వంటగదిలో వాడండి. ఇది మొదటిది. రెండవది, ఉప్పు ఒక్కొక్కసారి చేతితో పట్టుకున్నప్పుడు కింద పడింది అనుకోండి, అది మన పూర్వీకులు ఏం చెప్తారంటే ఉప్పు జారితే మనకి రాబోయే రోజుల్లో ఉప్పు సంకేతాన్ని ఇస్తుంది. ఏంటంటే ఆర్థికమైన బాధలు రాబోతున్నాయి అని అర్థం.
అందుకని ఉప్పుని ఇసిరేయడం కూడా నిషేధిస్తారు. ఉప్పుని జల్లడానికి కూడా ఒప్పుకోరు. కొన్ని తాంత్రిక పూజలు జల్లుతూ ఉంటారు, కానీ మామూలుగా ఇంటి దగ్గర ఉప్పుని పొయ్యమంటారు, కానీ దీన్ని జల్లమని చెప్పరు. ఉప్పు పొరపాటున జారిపడిందా మీ ఇంట్లో, మీ చేతిని జారిపడిందా, మీకు ఆర్థికమైన ఇబ్బందులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని అర్థం. అంటే దరిద్ర బాధలు రావడానికి సంకేతంగా చెప్పడం జరిగింది. మీకు రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఉప్పు చేతి నుంచి పడిపోయింది అనుకోండి, అంటే మీ చేతిలో పట్టుకున్నారు, జారిపోయింది. అలాంటప్పుడు ఏంటంటే జాతకంలో చంద్రుడు శుక్రుడు ఇద్దరి మధ్య, అంటే మీ జాతకరీత్యా నీచంలో ఉన్నారని అర్థం. అలాగే మీకు శత్రువులు ఇంట్లోనే ఉంటారు, శత్రుత్వం ఇంటి నుంచే మొదలవుతుంది అని అర్థం. కాబట్టి ఉప్పును పట్టుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పడిపోకుండా చూసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంటే అది ఇండికేషన్ అని అర్థం. ఇది రెండవది. మూడవది, మీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంటిని కల్లుప్పు వేసి ఇల్లు తుడవండి. అది కూడా మీరు గురువారం మాత్రం తుడవద్దు, గురువారం పొరపాటును కూడా తుడవద్దు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే, వారంలో ఒక్కరోజైనా సరే కల్లుప్పు వేసి ఇంటిని పెట్టి, అంటే మనం తుడుస్తుంటాం కదా, అలా మీరు వారం చేస్తూ ఉంటే చక్కగా మీకు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోయి మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి అనుమానం ఉంటుంది, ఉప్పు రోజు తుడవచ్చా, గురువారం తుడవకుండా మిగతా రోజు తుడుచుకోవచ్చు. మెల్లమెల్లగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నాలుగో చెప్తాను. ఉప్పు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఉప్పు వేసిన డబ్బాలో మీరు ఒక 5 పువ్వుల లవంగాలు వేయండి. 1 2 3 4 5 లవంగాలు తీసుకోండి. మీరు వాడే ఉప్పు ఉందనుకోండి, డబ్బాలో 5 లవంగాలు వేయండి. ఎందుకు వేయాలి చెప్తాను. లక్ష్మీ అమ్మవారు ఉప్పు సహోదరులుగా చెప్తారు. సముద్రం నుంచి వచ్చిన ఏ పదార్థమైనా అమ్మవారికి ఇష్టమైనదిగా చెప్తారు. మనం సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే పర్ఫ్యూమ్ ఉంటుందో, ఎక్కడైతే సుగంధ ద్రవ్య పదార్థాలు ఉంటాయో అక్కడ లక్ష్మీ అమ్మవారు రావడానికి ఇష్టపడుతుంది. ఇలా మీరు ఉప్పుతో పాటు ఇలా ఒక 5 లవంగాలు వేసి ఉంచితే ఉప్పు డబ్బాలో, అంటే సీసాలో, గాజు సీసా కావచ్చు, పింగాణి కావచ్చు, మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది. ధన రాబడి వస్తూనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే డబ్బు సుగంధ ద్రవ్యం, అంటే మామూలుగా డబ్బు రావాలి అంటే మన దగ్గర శుభ్రత ఉండాలని పెద్ద చెప్తారు. దాని అర్థం అది. అలాగే ఎక్కడైతే సుగంధ పదార్థం ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది. దానివల్ల ధనం, సంపద, అంటే అలాగే ధనానికి సంబంధించిన కొత్త మార్పులు మీకు త్వరగా చేయగలుగుతారు. కుటుంబ సభ్యులు కూడా మీతో సంపాదన పరంగా సహకరిస్తారు. 4వది, 5వది చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. మనం వంట వండుతూ ఉంటాం. వంట వండుతున్నప్పుడు చాలామంది వండే పదార్థాన్ని వాసన చూస్తుంటారు, టేస్ట్ చూస్తుంటారు చేతిలో పోసుకొని. దానివల్ల ఆ పదార్థం శక్తి కోల్పోతుంది. వంట చేసేటప్పుడు చాలామంది కూరలు ఉప్పు తగ్గిందని చెక్ చేస్తూ ఉంటారు. అసలు అలా చేయొచ్చా చేయకూడదా చాలామంది తెలియదు. మీకు ఎప్పుడైనా సరే అలా మీరు చేస్తే ఆ పదార్థం శక్తి కోల్పోతుంది. దానివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఆరోగ్యం, మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మనకి లక్ష్మిని ఆరోగ్యం పరంగా కూడా చూస్తుంటాం, ఆరోగ్యలక్ష్మిగా కూడా చూస్తుంటాం. ఎప్పుడైనా సరే అలా చేస్తే ఆ పదార్థం నుండి ఆరోగ్యలక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. కొంతమంది వంట వండుతున్నప్పుడు ఆహారాన్ని రుచి చూస్తూ నాకుతూ ఉంటారు. వండిన ఆహారాన్ని వండుతూనే అలా తీసి చూస్తుంటారు. అలా చేయడం తప్పు. ఒకవేళ చేయవలసి వస్తే ముందుగా ఏం చేయాలంటే, అంటే చూడడానికి ముందు అందులో ఉన్న పదార్థాన్ని, అదే మీరు గరిటెతో తీసుకున్నారు కదా, స్పూన్తో తీశారు కదా, దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా పక్కన ప్లేట్లో వేసి మీరు అమ్మవారిని తలుచుకోవాలి. ఎవరిని తలుచుకోవాలి? అమ్మవారిని. ఏ అమ్మవారిని? అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఉన్న అమ్మవారిని తలుచుకోవాలి. తలుచుకొని పక్కన పెట్టి తర్వాత రుచి చూడండి. అలా చేస్తే ఖచ్చితంగా మీకు ఆరోగ్యలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది. ఉప్పుకి ఆ సంబంధం ఉంది, అది గుర్తుంచుకోండి. అలాగే 6వ చెప్తాను. ఎవరైనా సరే మీ ఇంట్లో
దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంటే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు పడుకునే గదిలో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఒక గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ రాత్రి పడుకునే ముందు కల్లుప్పు పెట్టి పడుకోండి కొద్దిగా. అది కూడా రాత్రి పడుకునే ముందు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ ఉప్పు తీసేసి లేచిన తర్వాత షింకులో వేసేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి అనారోగ్య సమస్య నుంచి మెల్లమెల్లగా కోలుకుంటాడు. అలాగే దీనివల్ల లాభం ఏంటంటే చెడు కళలు రాకుండా ఉంటాయి. నకారాత్మక శక్తి ఆ రూమ్లో ఉండకుండా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఫలితం వస్తుంది. ఎంత ఉప్పు చాలు, కొద్దిగా ఉప్పు, కల్లుప్పు, అది కూడా మెత్తటి ఉప్పు కాదు, కల్లుప్పు. ఇది చేసి చూడండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది జాతకంలో, మీ జాతకంలో దురదృష్టం అంటే జాతకంలో దురదృష్టం ఉంది, డబ్బు రావడం లేదు, శని భగవానుడు నీచంగా ఉన్నాడు, మాకు అసలు కలిసి రావడం లేదు అనేవారు ఈ ఉపాయం ఖచ్చితంగా చేయండి. ఈ ఉపాయం ఎలా చేయాలి, ఏ విధంగా చెప్తాను అంటే ఎందుకు చేయాలి చెప్తాను. డబ్బు సంపాదన లేకపోయినా, డబ్బుకు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, డబ్బుకు సంబంధించిన సంపాదనా మార్గాలు తెలియకుండా ఉంటే, ఒక్కొక్కసారి బుర్ర పనిచేయటం లేదని గురువుగారు అంటారు కదా, వాళ్ళు చేయండి. బయటపడడానికి ఉపాయం చేయండి. శనివారం నాడు ఒక అర కేజీ బియ్యం తీసుకోండి. అలాగే మినప్పప్పు, కొద్దిగా మినప్పప్పు, అలాగే మిరపకాయలు కొద్దిగా, అలాగే ఉప్పు, కల్లుప్పు కొద్దిగా. మీరు వీటిని ఎవరికైనా సరే పేద ప్రజలకి దానంగా ఇవ్వండి. లేదా శనివారం నాడు ఈ పదార్థాలని ఎక్కడైనా అనాథాశ్రమాలు ఉంటే అనాథాశ్రమాలకు దానంగా ఇవ్వండి. కల్లుప్పు, మళ్ళీ చెప్తున్నాను, కల్లుప్పు, ఒక అర కేజీ బియ్యం, మినప్పప్పు, మన మినపప్పు అయినా పొట్టు తీసిన మినపప్పు అయినా కాకుండా పొట్టు ఉన్న మినపప్పు, నల్లటి మనకి సగం ఇలా ఉంటుంది చూడండి, లేదా మినువులు, ఎండుమిరపకాయలు, ఇవి మీరు దానంగా ఇవ్వండి. మీరు ఈ పదార్థాలు ఎవరికైతే పేదవారికి కానీ అనాథాశ్రమాలకు కానీ ఇచ్చారనుకోండి, దానివల్ల మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది, దురదృష్టం తొలగిపోతుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి. ఎవరైతే ఈ ఉపాయం స్వచ్ఛమైన మనసుతో చేస్తారో, అంటే నాకు ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది చేస్తారు, వారికి లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షం కలుగుతుంది. ఉప్పుకి ఆ శక్తి ఉంటుంది. చాలామంది తెలియదు ఏంటంటే, ఉప్పుని కనుక సరిగా వాడుకోవడం చేతనైతే లక్ష్మీదేవి ఖచ్చితంగా మనకి సహకరిస్తుంది. జాతకం బాగోలేదనేవారు ఈ చేయండి, 100% పనిచేస్తుంది. అంటే 7వ ఉపాయం 100% గ్యారంటీ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మానసికంగాను ఆర్థికంగాను ఆలోచన లేకుండా, డబ్బు రాకుండా అలా హోల్డ్ అయిపోయి బాధపడుతూ ఉన్నవారు చాలామంది జీవితాల్ని ఈ ఉపాయం మార్చేది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే ఈ ఉపాయం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఉపాయం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఉప్పుకు ఆ శక్తి ఉంది కాబట్టి ఈ పరిహారాలు చేసి ఫలితాన్ని పొందండి. లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.